హెచ్ఎంపీవీ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ జీవన రాణి చెప్పారు. అయితే కోవిడ్ సమయంలో తీసుకున్న మాదిరిగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. తమ ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం తదితర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఇదేమీ అంత ప్రమాదకరం కాదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా వైద్య ఆరోగ్య సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పరంగా కృషి జరుగుతుందని చెప్పారు. సీజనల్ వ్యాధులను అదుపు చేసేందుకు జిల్లాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేశారు. దీనిలో భాగంగానే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. ఏ వ్యాధిని అదుపు చేయాలన్నా, అరికట్టాలన్నా ప్రజల సహకారం తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. వ్యాధులను అదుపు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించినప్పుడే సరైన ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రజలకు 24 గంటలు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అలాగే జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభిస్తారు. దీనికి ప్రజలంతా తమ వంతు సహకారం అందించి శరీరంపై స్పర్శ లేని మచ్చలు, ఇతర లక్షణాలు ఏవైనా ఉంటే తమ సిబ్బందికి తెలియజేయాలని డిఎంహెచ్ఓ సూచించారు. మేము సర్వీసెస్ని అందించే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి, హెల్త్కి ఫుల్ కోఆపరేటెడ్గా ఉంటారని చెప్పేసి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన జిల్లాకు సంబంధించిన సర్వీసెస్ ఏమిటంటే హెల్త్కి సంబంధించి 24 గంటలు కూడా సర్వీస్ అనేది అందాలనేది మా మోటో అన్నమాట. అకార్డింగ్ టు గవర్నమెంట్ సైడ్ మనం ఇంప్లిమెంట్ చేసే ప్రతి ప్రోగ్రాము కూడా 100కి 100% అచీవ్ అవ్వాలనేదే మా ధ్యేయం అండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మదర్ అండ్ చైల్డ్కి సంబంధించి ఇవన్నీ కూడా 100కి 100% అందించాలనే నేపథ్యంలో మేము, మా స్టాఫ్, మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా మా